టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్ చరణ్ దంపతులు. బుధవారం ఇటికల మండలం సోదరుల గ్రామంలో మండల అధ్యక్షులు జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గట్టు మండల సర్పంచ్ సంఘాల మాజీ అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు. బుధవారం గద్వాల పట్టణంలో ఎస్వి ఈవెంట్ హాల్లో కొట్టం శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. పేకాట, కోడి పందాలు, పబ్లిక్ లో న్యూసెన్స్ చేసే వారిపై, ఓపెన్ డ్రింకింగ్ చేసే వారిపై కఠిన చర్యలు జిల్లా ఎస్పీ. తెలంగాణలో మరోసారి తెరపైకి జిల్లాల విభజన, లోక్సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు. వచ్చే నెల 13న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా మిర్జా. మద్దిగట్ల జాతర ఉత్సవంలో పాల్గొన్న డికే అరుణ. మురుడేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్టానంలో చర్చల కోసం ఢిల్లీకి సీఎం. మిగిలిన 8 స్థానాలకు నేడు అభ్యర్థులు ప్రకటించే అవకాశం. ఇక వివరాల్లోకి వెళ్తే, బుధవారం సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకార, భార్య ఉపాసన మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రామ్ చరణ్ దంపతులకు పండితులు వేద ఆశీర్వాదం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రామ్ చరణ్ ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. దేశంలో ఎలాంటి అవినీతి పాలన లేని ఏకైక జాతీయ ప్రభుత్వం జాతీయ జనతా పార్టీ. కుటుంబ పాలన లేని ఏకైక పార్టీ జాతీయ జనతా పార్టీ. బీజేపీ పాలనలో మేకింగ్ ఇండియా ద్వారా శరవేగంగా అభివృద్ధి చెందిన దేశం మన భారతదేశం. ఈ 10 సంవత్సరాల్లో దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 43,275కి పైగా నేషనల్ హైవేలు నిర్మించారు. మన దేశంలో రఫీడ్ యుద్ధాలు, విమానాలు తయారీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఉచిత రేషన్ బియ్యం గత 5 సంవత్సరాలుగా ఇస్తూ మరలా 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసిన నరేంద్ర మోదీ. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, కరోనా కష్టకాలంలో ప్రతి మహిళకు 1500 రూపాయలు ఆర్థిక సాయం, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు, మేకింగ్ ఇండియాలో భాగంగా నూతన ఉద్యోగాలు, రైతులకు సబ్సిడీ, మహిళలకు టాయిలెట్స్ నిర్మాణం. ప్రపంచంతో పోలిస్తే మన దేశం ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడం, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పంట సాగుగా రైతులకు పంట సాయం వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం. మరలా ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పొత్తుగట్టి భరత్ ప్రసాద్ నాగల్ కర్నూలు పార్లమెంట్ లో అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మెచ్చే కార్యవర్గ సభ్యులు అబ్దుల్లా, జిల్లా కార్యవర్గ సభ్యులు మేడికొండ భీమేష్ రావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం ఇటికల మండలం సాతర్ల గ్రామంలో బోయలగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి వీరేష్ కూతురు వివాహ వేడుకలకు గట్టు మండల సర్పంచుల సంఘాల మాజీ అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ రామనాయుడు, ఈరన్న, వాల్మీకి నాయకులు బీకే వెంకటేష్, బీకే లింగన్న, బీకే వీరేష్, డోజర్ రాముడు, చాకలి జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే తపనతో మదర్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
కుట్టు మిషన్ శిక్షణ ఆదర్శనీయమని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో సొసైటీలో శిక్షణ పొందిన 1000 మంది మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి తన ప్రసంగంతో స్ఫూర్తి నింపారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. బుధవారం గద్వాల పట్టణంలో ఎస్వి ఈవెంట్ హాల్లో కొట్టం శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు బండల వెంకటరాములు, కౌన్సిలర్ కుమ్మరి శ్రీనివాసులు, బీజేపీ సీనియర్ నాయకులు రజక నరసింహులు, కృష్ణరాజ్, రఘుగౌడ్, శ్రీను, పవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3,30,13,318కి చేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మంగళవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ లో తెలిపారు. ఓటర్లు పురుషులు 1,64,14,693 మంది కాగా మహిళలు 1,65,95,896 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. DOs को CPs SPs को मीटिंग చేసి wherever they are anticipating close contest and leading to friction అట్లాంటి ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి దాని మీద క్లోజ్ వాచ్ పెట్టడం, కొంత ఫ్లాగ్ మార్చింగ్ చేయడం, ఇవి అంతా చేసుకుని లా అండ్ ఆర్డర్ ని పకడ్బందీగా మెయింటైన్ చేసి జిల్లాలో పేకాట, కోడి పందాలు ఆడే వారిపై, పబ్లిక్ లో ఓపెన్ డ్రింకింగ్ త్రాగే వారిపై, పబ్లిక్ లో న్యూసెన్స్ చేసే వారిపై, కఠినంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రిత్రాజ్ ఐపీఎస్ తెలిపారు. సెక్షన్ 9 టీఎస్ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం కోడి పందాలు ఆడటం, సెక్షన్ 9, సెక్షన్ 3(r)(4) సెక్షన్లకి టీఎస్ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం పేకాట ఆడడం చట్టరీత్యా నేరం. కావున జిల్లాలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, మరియు పబ్లిక్ లో ఓపెన్ మద్యం డ్రింకింగ్ చేసేవారు, న్యూసెన్స్ చేసేవారు ఎంతటి వారు అయినా ఉపేక్షించేది లేదని, అట్టి వారిపై పోలీసు వారు కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రిత్రాజ్ ఐపీఎస్ తెలిపారు. తెలంగాణలో మరోసారి జిల్లాల విభజన జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2016 అక్టోబర్లో కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగింది. అయితే అవసరం లేకున్నా ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారనే వాదన ఉంది. ఉదాహరణకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని జిల్లా వారీగా ఏర్పాటు చేయకుండా 9 మండలాలతో మునుగు మాత్రం కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జిల్లాల స్వరూపాన్ని మార్చేస్తామనే దిశగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాల రెవెన్యూ డివిజన్లు విభజన, మండలాల పునర్విభజనపై ఓ కమిషనర్ ఏర్పాటు చేస్తామని సీఎం పగ్గాలు చేపట్టిన తొలి నాణాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిషనర్ అధ్యయనం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అయితే తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాల వారీగా ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవేళ్లలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తూ పంచాయతీ సెక్రటరీ డీసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరు మండలం పొడిచేడు పంచాయతీ సెక్రటరీ కిరణ్ ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కిరణ్ కు 3,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. సానియా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్పూర్ మండలం మద్దిగట్లలో పోచమ్మ బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్న మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. పోచమ్మ బోనాలు, ఫలహారం, బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ
గ్రామ దేవత ఆశీస్సులతో మద్దిగట్ల పరిసర ప్రాంత ప్రజలందరూ సుఖశాంతులతో తులతూగాలని ఆకాంక్షించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మంగళవారం భూత్పూర్ మండలం మద్దిగట్లలో పోచమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కుకున్నానని తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కర్నూలు జిల్లా కేంద్రంలో మర్యాద పూర్వకంగా కలిసిన రచయిత మేడికొండ భాష. కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర స్వామి వారిని ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరి వెంట మాజీ జెడ్పీటీసీ చిన్న హనుమంతు, తొత్తినోన్ దొడ్డి, ఎంపీటీసీ ఉమేష్ గౌడ్, మేడికొండ మాజీ సర్పంచ్ వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్వి వెళ్లారు. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాలో కాంగ్రెస్ అధిష్టానంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చర్చలు జరుపుతారని సమాచారం. ఇక రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన 8 స్థానాలకు నేడు చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోదీని చూసి ఓటేస్తున్నారు. మొత్తం నాయకత్వం అట్లాంటిది. రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ వాళ్ళందరూ ఓట్లు వేయలేదు. వాళ్ళ నాయకులను చూసి ఓట్లు వేయలేదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ అహంకారంతోనే విర్రవిగి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బోర్ల బొక్కల పడుతుంది. మళ్ళీ కేసీఆర్ పడితే వీళ్ళకు కూడా పడుతుంది. నరేంద్ర మోదీ గారిని ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు, వారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంటి పెద్ద మంచోడు ఉంటేనే కదా ఇల్లు మంచిగా ఉండేది. ఇంటి పెద్ద మంచిగా లేకుంటే మరి ఇల్లు ఎట్లా బాగుంటుంది చెప్పండి. ఆ ఇల్లు, ఆ వంశం అన్ని చూసే ఇస్తాం పిల్లనిచ్చేటప్పుడు. ఆ వంశం ఏంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, రేపు ఆ ఇంట్లోకి పోతే నా బిడ్డ ఎట్లుంటుంది, నా బిడ్డను ఎట్లా చూసుకుంటారు అన్ని చూసే ఇస్తారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు కంటే ఎక్కువగా నరేంద్ర మోదీ గారిని వాళ్ళు చూస్తుంటే ఆ ఇంట్లో పోతే అయినా ఇంట్లో పెద్దలంతా మంచిగా చూసుకుంటారు. ఆ వంశం మంచిది, ఆ కుటుంబం మంచిది, పేరుగల కుటుంబము, మంచిగా చూసుకునే కుటుంబము, మంచిగా ఆదరించే కుటుంబం, ఆ పిల్ల మంచిగా చూసుకుంటే అనేటటువంటి విధంగా ఉంటుంది. ఇంటికి పిల్లనిచ్చిన మరి ఆయనకు ఆయన కూడా బిడ్డని ఇచ్చిండు. మరి ఏం చూసి ఇచ్చిందో తెలియదు. మరి రేవంత్ రెడ్డి కూడా బిడ్డ ఉంది కదా, మరి ఒట్టి పిల్లగాని చూసి ఇచ్చిండా, కుటుంబాన్ని చూసి ఇచ్చిండా? సో ఈరోజు ఖచ్చితంగా క్యాండిడేట్లు పరంగా చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లే అందరికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ అని నరేంద్ర మోదీ గారు. అన్ని పార్టీలలో కూడా ఈరోజు క్యాండిడేట్లను చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్లే ప్రజల లోపల ప్రజలకు అందుబాటులో ఉండి రేపు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళని గుర్తించే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఖచ్చితంగా
క్యాండిడేట్ల పరంగా చూసుకున్నా, మా నాయకుని పరంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీకే ఓటేయాలని ఈరోజు ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో జడ్చర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ యొక్క కార్యాలయము ఓపెనింగ్ మన అర్ణక్క చేతుల మీదుగా జరుపుకోవడం జరిగింది. చాలా శుభసూచకము, చాలా ఆనందదాయకము. ఈరోజు జడ్చర్ల పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో జడ్చర్ల అసెంబ్లీ పార్లమెంటు కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గ ముఖ్యులందరికీ రఘునందన్ గారు, ఇన్ఛార్జ్ ఈ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ గారు, అదేవిధంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందర్ గారు, సీనియర్ నాయకులు జక్క రఘునందన్ గారు, జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా సీతారాం గారు, చదువుకున్నటువంటి వారు, విద్యార్థులు, నిరుద్యోగ ఎడ్యుకేటెడ్ పీపుల్లో రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ గురించి ఆనాడు పెద్ద ఎత్తున ఒక అవగాహన ఉండేది. కానీ ఈరోజు గ్రామాన ప్రతి ఒక్కరికి కూడా కూలీకి వెళ్ళి పని చేసుకున్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరి నోట కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి మాట వినిపిస్తా ఉంది. అంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఇంతకుముందు మమ్మల్ని వారు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు, మేము కలిసిన మార్నింగ్ చాలా వరకు చాలా చోట్లలో చాలా మందితో కలిసి రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీ సహకారం కావాలా, మీరు అందరు మాకు సపోర్ట్ ఇవ్వాలంటే ఈరోజు లీడర్ని చెప్తే కూడా ఓటు ఎవరు వినేటట్టు లేదు మేడం, ఓటర్లు డిసైడ్ అయిపోయినరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని. నేను చెప్తేనే వాళ్ళు ఓటేస్తానని కూడా లేదు, పబ్లిక్లో వచ్చింది ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని. మేము చెప్పినా చెప్పకున్నా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఓటేస్తారనేటటువంటి మాట వాళ్ళ నోటి నుంచి చెప్తున్నాం. సో ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో మనకు ఒక సువర్ణ అవకాశం లాంటిది ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు కూడా. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు, అంతకుముందు అనేక మంది ఎంపీలుగా చేసిండ్రు. కానీ ఈ ప్రాంతం పైన కూడా పెద్ద ఎత్తున ఒక మల్లికార్జున గారు ఉన్నప్పుడు కొంత చేసిండ్రు రైల్వేస్ విషయంలో, కొంత విఠలరావు గారు ఉన్నప్పుడు కూడా కొంత పని చేసినారు. మిగతా వాళ్ళ గురించి అది చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. స్వయంగా కేసీఆర్ గెలిచినా కూడా ఇక్కడ మనకు చేసింది ఏమీ లేదు ఇక్కడ. సో ఈరోజు ఇంత ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి గెలిచిండు పోయిన ఢిల్లీకే పరిమితమైంది. మన ప్రాంతానికి ఎవరు కూడా సేవలు చేసినటువంటి వాళ్ళు లేరు. సో ఈరోజు మనకు ఒక అవకాశం, ఇంతకుముందే ఈ జిల్లాలో అందరికి కూడా సుపరిచితురాలిగా, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రతి ఒక్క గ్రామంలో కూడా గుర్తించబడేటటువంటి వ్యక్తిగా ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం ఒకవైపు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఒకవైపు, ఈరోజు అందరూ కూడా దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ పాలమూరు అభివృద్ధి కోసం మీరు ఉండాలని ఎక్కడికి వెళ్ళినా వారు తప్పకుండా మీకు పని చేయాలి. జిల్లా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ సర్కార్ మళ్ళీ వచ్చేది ఖాయం, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. మీరు ఈ ప్రాంతానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎవరు వాటిని పట్టించుకోలేదు. మీరు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, నా శక్తి కొలది ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మరి ఈరోజు కృషి చేస్తాం. నరేంద్ర మోదీ గారు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు, దేశం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు వారు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారు కానీ, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులైనటువంటి వాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, వీరందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకునేటటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి ఒక్క లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసే విధంగా
ఇక్కడ మేము కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తారు, లోపలైతే ఉండరు కదా. ఎప్పుడోసారి ఆ శిక్ష టైము దాని పీరియడ్ అయిపోయిన బయటకు వచ్చినప్పుడు ఇంకా ఇన్ని రోజులు జైలు జీవితాన్ని మర్చిపోయి కడిగిన ముత్యందని చెప్పుకోవాల్సింది. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.